హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు తెలంగాణ స్టైల్ నాటుకోడి కూర ఎలా వండాలో చూద్దాం. చికెన్ని కట్ చేసిన తర్వాత ఉప్పు వేసుకొని బాగా కడుక్కోవాలి. దాంట్లో కారం, ఉప్పు, పెరుగు, ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పుదీనా, ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. పక్కన 10 మినిట్స్ పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో కొన్ని ఆనియన్స్ దోరగా వేయించుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. సరిపడా ఆయిల్ వేసుకొని లవంగాలు, మిరియాలు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి దొరగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేయాలి. తర్వాత చికెన్ యాడ్ చేసుకొని చికెన్ను కొంచెం వేయించుకోవాలి. 5 మినిట్స్ అట్లా వేయించుకున్న తర్వాత మనకు సరిపడా వాటర్ పోసుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత సిమ్లో పెట్టుకొని దాంట్లో కొంచెం చికెన్ మసాలా, కొబ్బరి పొడి, కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం లేట్గా ఉడుకుతుంది కదా నాటుకోడి. లాస్ట్లో కొబ్బరి పొడి వేసుకొని కొత్తిమీర వేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అవుతుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.